శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 29వ తారీఖు నుంచి ఏప్రిల్ 4వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుందో పరిశీలించినప్పుడు, ప్రధానంగా మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా శుక్రగ్రహం రాశి అందే సంచారం వల్ల కొన్ని కొత్త ప్రదేశాలు సందర్శించడం, కొంత కొత్త పరిచయాలు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలోనూ, వినోద కార్యక్రమంలోనూ పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. కొన్ని కొత్త పరిచయాలు మిమ్మల్ని ఏదో విధంగా ఒక బెట్టింగ్కో, ఒక పందానికో ప్రోత్సహించడం జరుగుతుంటుంది. మీరు ఏమాత్రం ఇటువంటి వాటికి ఆలోచన చేసినా, ఏదైనా బెట్టింగ్లో పాల్గొన్నా, ఆన్లైన్ గేమ్స్లో పాల్గొన్నా చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంది. అంటే ఈ సమయంలో మిమ్మల్ని ఏదో రకంగా మోసగించి మీ దగ్గర నుంచి ధనాన్ని సంపాదించాలనే ఆలోచనతో కొంతమంది మీకు పరిచయం అవుతుంటారు. అది జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే ఏదో ఈ వారంలో కొన్ని కొత్త వస్త్రాలు కానీ, ఏదో ఒక ఆభరణం కానీ మీరు కొనుక్కునే అవకాశం ఉంటుంది. ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలో, వివాహ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంటుంది. కుజుడు లాభస్థాన సంచారం వల్ల చాలా కాలంగా ఆగిపోయినటువంటి రావాల్సినటువంటి ధనం సడన్గా రావడం జరుగుతుంటుంది. స్థిరాస్తులపైన, భూముల మీద ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే గతంలో మీకు ఏదైనా చిట్ ఫండ్లో కానీ ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ ధనం ఆగిపోయి ఉంటే అది ఈ సమయంలో సడన్గా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇదే వారంలో ఇంచుమించుగా మనకి 2వ తారీఖు ఏప్రిల్ నెలలో ఈ కుజుడు 12వ స్థానంలోకి రావడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో కలియడం వల్ల ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్, ఒక పరిశ్రమలోనో, ఒక స్థిరాస్తి కొనే విషయంలోనో, ఒక భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతవరకు మీ దగ్గర పనిచేస్తున్నటువంటి మీ సహాయకులకి, ఉద్యోగులకి ఎంతో కొంత బోనస్ చెల్లించడం కానీ, వారిని ఆర్థికంగా ఆదుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే వృత్తి మారాలనే మీ ఆలోచన చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. అంటే కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే అవి మీరు ఉన్న ప్రాంతంలో కాకుండా అది దూర ప్రాంతంలో ఉన్న వేరే రాష్ట్రంలోనో, వేరే కంట్రీలో అవడం వల్ల అది పెద్దగా ఆసక్తి చూపలేకపోవచ్చు. బట్ కానీ ప్రయత్నపూర్వకంగా అవసరం ఉన్నవాళ్ళు ఈ విషయాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. అంటే దూర ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు కానీ, దూర ప్రాంతంలో పెట్టుబడి పెట్టే అవకాశాలు కానీ ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత గురువు ఆల్రెడీ 3వ స్థానంలో మీరు అందరికీ మంచి అడ్వైజ్ ఇవ్వడం జరుగుతుంటుంది. అలాగే ఏదో ఒక పెళ్లి సంబంధాల కోసం ప్రయత్నం చేస్తున్నవారు, ముఖ్యంగా అది శుక్రుడు రాశిలో ఉండడం వల్ల అమ్మాయిలకు కానీ, అబ్బాయిలకు కానీ వివాహ ప్రయత్నాలు చేస్తుంటే కంపల్సరీగా తెలుసున్న సర్కిల్లోనే బాగా అనుకూలమైనటువంటి పరస్పరం పెళ్లి సంబంధం కుదురుతుంది. బట్ ఈ వారంలో ఏర్పాటు చేసే ఈ పెళ్లి చూపులు, ఈ పెళ్లికి సంబంధించినటువంటి ఈ మాటలు అవి మాట్లాడుకున్నప్పుడు అది ఉభయులకి అనుకూలంగా ఉండడం వల్ల తొందరగానే ఒక నిర్ణయానికి రావడం, ముహూర్తాలు ఫిక్స్ చేసుకోవడం కూడా జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారు ఈ వారంలో గట్టిగా ప్రయత్నం చేయడం వల్ల కంప్లీట్గా వివాహ నిశ్చయం కూడా జరిగే సూచనలు కనబడుతూ ఉంటాయి. ఇక ప్రధానంగా మనకి ఈ బుధగ్రహం, బుధుడు ప్రస్తుతం లాభస్థానంలో ఉండడం వల్ల గతంలో శత్రువులుగా ఉన్నటువంటి వారు మిత్రులుగా మారుతారు. వారి నుంచి మీకు పూర్తి సహకారం లభిస్తూ ఉంటుంది. అంటే మీరు ఏదైనా కొత్తగా వ్యాపారం పెట్టాలనుకున్నా, ఏదైనా కొత్తగా ఉద్యోగంలో ప్రవేశించాలనుకున్నా మీ మిత్రుల యొక్క సంపూర్ణ సహకారం ఈ వారం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే రాహు కూడా అక్కడ ఉండడం వల్ల, బుధుడితో కలిసి ఉండడం వల్ల ఇది విద్యార్థులకి, ఎవరైతే విద్యార్థులు మోడర్న్గా వస్తున్నటువంటి విద్య, ఈ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, ఐఐటి అటువంటి కొత్తగా వచ్చినటువంటి విద్యా సంస్థల్లో కానీ, లేదంటే ఏదైనా కొత్త కోర్సులో కానీ చేర్చుకుందాం అనుకున్న వాళ్ళకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు మాత్రం కంపల్సరీగా ఈ సమయంలో రాసే ఎగ్జామ్స్ కానీ, పోటీ పరీక్షలు కానీ, ఇంటర్వ్యూలు కానీ ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది. అయితే కొంతమంది ముందుగానే మీరు కావాల్సినటువంటి కాలేజీలో సీట్ రిజర్వ్ చేసుకోవడం, దానికి తగు విధంగా ధనాన్ని పే చేయడం, ఇవన్నీ కూడా ఒక ప్లాన్డ్గా జరిగిపోయే అవకాశం ఉంది. బట్ ఏదైనా మేషరాశి వారికి రాశి యందు ఈ వారం అంతా ఒక శుభగ్రహం సంచరించడం వల్ల మీకు అన్ని శుభ ఫలితాలే జరుగుతాయి. అయితే శుక్రుడు అవ్వడం వలన కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అయితే సాధారణంగా అది అబ్బాయిలకి అమ్మాయిలతోనూ, అమ్మాయిలకి అబ్బాయిలతోనూ కొన్ని పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. దానివల్ల మీకు కొంత నష్టం, కొంత ఖర్చు కూడా జరిగే అవకాశం ఉంది. అది మరీ పరిచయం లేని వారితో పరిచయం పెంచుకోవడం కానీ, ఈ సెల్ ఫోన్లో, వాట్సాప్లో పరిచయం వాళ్ళతో పరిచయం అది పెంచుకోకుండా
మీకు బాగా పరిచయం తెలుసున్న వాళ్ళతోనే పరిచయం పెంచుకోవాలి తప్ప కొత్త వారి పరిచయం వల్ల నష్టపోవడం జరుగుతుంది. పర్టికులర్గా ఈ వారం మనం చేయవలసినటువంటి పరిహారం ఏంటంటే, ఇప్పుడు ఈ వార ప్రారంభంలో సూర్య భగవానుడు, శని భగవానుడు దగ్గరగా కలిసి సంచరించడం జరుగుతుంది. ఇంచుమించుగా దగ్గర డిగ్రీలో ఉండడం వల్ల మరి ఈ శని భగవానుడు కొంతవరకు కంబస్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే అస్తంగత్యం చెందడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఈ ఉద్యోగస్తులకి చాలా ఇబ్బందులు కలుగుతుంటాయి. రవి కూడా శని భగవానుడితో కలిసి ఉండడం వల్ల తన యొక్క సంపూర్ణ ఫలితాలను ఇవ్వడం లేకపోతుంటాడు. అంటే ఇప్పుడు రవి యొక్క కుమారుడు శని అయినప్పుడు కూడా ఈ రెండు విభిన్న ధృవాలు కలిగినటువంటి గ్రహాలు అవడం మాట. అంటే ఒకరికి ఒకరికి ఎట్టి పరిస్థితుల్లో కూడా సరైనటువంటి సమన్వయం కుదరదు మాట. అందువలన ఈ రెండు గ్రహాలు కలిసి ఏ రాశిలో ఉన్నా ఆ రాశి యొక్క కారకత్వాలు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటాయి. సో ఈ కారణం వల్ల ఏంటంటే ఎవరైనా సరే ఈ సమయంలో వ్యక్తిగత ఆరోగ్యం కొరకు కానీ, తండ్రి గారి ఆరోగ్యం కొరకు కానీ, లేదంటే ఉద్యోగంలో అభివృద్ధి కొరకు కానీ కంప్లీట్గా ఈ రెండు గ్రహాలని మీరు పరిహారం చేసుకోవాల్సి వస్తుంది. మనం నిరంతరం 100% పరిహారం చేసుకోవాల్సిన గ్రహం సూర్య భగవానుడు. అంటే సూర్యుడే మనకి వెలుగుని, జీవితాన్ని, ప్రాణాన్ని అన్నీ సమకూరుస్తూ ఉంటాడు. సూర్య భగవానుడు మాత్రమే ధనాన్ని జాతకుడికి ఇచ్చే అవకాశం ఉంటుంది. ధనాన్ని కానీ, ఆరోగ్యాన్ని కానీ సూర్య భగవానుడు ఇస్తాడు. కాబట్టి కంప్లీట్గా మీరు సూర్య భగవానుడిని ప్రతిరోజు సూర్య నమస్కారం ద్వారా, ఆదివారం నియమంగా ఉండడం ద్వారా, తండ్రి గారిని, తండ్రి సమానమైన వ్యక్తుల్ని గౌరవించడం ద్వారా కంప్లీట్గా మీకు సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అంటే ఈ సమయంలో మీకు ఏదైనా కొత్త ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నా, నిరుద్యోగులైన వారు ఎవరైనా సరే ఈ సమయంలో మీ యొక్క తండ్రి గారికి కానీ, గురువు గారికి కానీ తెలుపు రంగు వస్త్రాలు సమర్పించి వారి ఆశీర్వాదం తీసుకోవడం వలన మీకు ఉద్యోగ ప్రయత్నంలో ఉద్యోగం నెరవేరే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం మరి ఈ సమయంలో మీరు ఉద్యోగం కొరకు ఆశిస్తున్నటువంటి నిరుద్యోగులు ఎవరైనా ఉంటే మీరు శ్రీరాముల వారి పట్టాభిషేకం ఫోటో ఒకటి తీసుకొని ఆ పట్టాభిషేకం అన్నటువంటి ఫోటోకి మీకు సాధనతార రోజు కానీ, మీ నక్షత్రానికి సాధనతార రోజు కానీ, లేదంటే క్షేమతార రోజు, లేదంటే సంపత్తు తారాబలం చూసుకొని వా ఆ శ్రీరామ పట్టాభిషేకాన్ని రామరక్షా స్తోత్రం అన్నది పారాయణ చేసి రాముల వారికి, లక్ష్మణుల వారికి, భరత శత్రులు అందరికీ కూడా ఆలోచించుకొని ఒక చక్కని అంటే మీరు ఏదైతే తింటారో అటువంటి భోజనాన్ని నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది. అలాగే ఎవరైనా అన్నదమ్ములు ఉంటే ఒక ఇద్దరు కానీ, నలుగురు కానీ ఉంటే అన్నదమ్ములైన వారికి ఈ మీరు ఆ రోజు ఆహ్వానించి వారికి భోజనం పెట్టడం వల్ల మీకు కంప్లీట్గా నిరుద్యోగ సమస్య ఏమన్నా ఉంటే పరిష్కారం అవుతుంది, కొత్త ఉద్యోగం వస్తుంది, అన్నదమ్ముల మధ్య స్నేహభావం ఏర్పడుతుంది, పరస్పరం ఒకరు సహకరించుకోవడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మీరు ఎక్కడున్నా ఎలా ఉన్నా మీకోసం మీరు బాగుండాలి, మీకు ఉద్యోగం రావాలి అనుకొని ఒక నలుగురు ముగ్గురు ఆలోచిస్తే మాత్రం కంపల్సరీగా మీకు అటువంటి ఉద్యోగం కానీ, వ్యాపారంలో అభివృద్ధి కానీ వస్తూ ఉంటుంది. అదే కొంతమంది మీరు పాడైపోవాలి, నాశనం అయిపోవాలి కానీ ఏ ఒక్కరు కానీ, ఇద్దరు కానీ ఆ విధంగా కోరుకోవడం వల్ల కంప్లీట్గా మీరు ఎంత మంచి స్థితిలో ఉన్నా ఇలాగ నాశనం అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధారణంగా అటువంటి వారికి దృష్టిలో పడకుండా మంచి వారితో స్నేహం చేయడం వల్ల అన్నదమ్ముల మధ్య సఖ్యత ఏర్పడుతుంది, ఉద్యోగపరంగా అభివృద్ధి కలిగే అవకాశం ఉంది. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వారం అంటే 29 మార్చి 2026 తేదీన ఆదివారం రోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగలింగంపల్లిలో ఒక జ్యోతిష్య మహాసభ మా ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ జ్యోతిష్య మహాసభ ఉదయం 9:30 నుంచి సాయంకాలం 5:30 వరకు ఉంటుంది. ప్రవేశం అన్నది పూర్తిగా ఉచితం. అన్ని సౌకర్యాలు మీకు సభలో ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది. అంటే భోజన సౌకర్యాలు వగైరా వగైరా. ఈ సభలో ప్రముఖ జ్యోతిష పండితులైనటువంటి శ్రీ నానాజీ పట్నాయక్ గారు, అలాగే మల్లాది మణి గారు, జనార్దన్ ఠాగూర్ గారు, అలాగే బంగారయ్య శర్మ గారు, నీలం పూర్ణమోహన్ గారు, ఎన్ విజయశంకర్ గారు, అలాగే విజయలక్ష్మి గారు మొదలగు ప్రముఖ జ్యోతిష్కులు వారి వారి ప్రసంగాలు వినిపిస్తారు. ఈ సభలో వచ్చినటువంటి ప్రేక్షకులు ఎవరైనా ఉంటే వారి యొక్క సందేహాలు ఏవైనా ఉంటే సభాముఖంగా ఈ పండితుల వద్ద మీరు తెలుసుకొని దానికి సరైనటువంటి సమాధానాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. జ్యోతిషంపై ఆసక్తి ఉన్నవారు
తప్పకుండా ఈ సభకు హాజరై మమ్మల్ని, నా సభని విజయవంతం చేస్తారని ఆశిస్తూ స్వస్తి, శుభం.